నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల్లో కొత్త ఆరోగ్య పథకం. మూల వేతనంలో 1.5% చెల్లించేలా నిర్ణయం. రేపే పురపోరు ఓట్ల లెక్కింపు. కేంద్రాల వద్ద పటిష్ట భద్రత. అభ్యర్థులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ క్యాంప్ రాజకీయాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం వరుస సమావేశాలు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని రాజ్నాథ్కు ఆహ్వానం. జీహెచ్ఎంసీ ఆస్తులు అప్పుల విభజనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్. కొత్త కార్పొరేషన్లకు 500 కోట్ల చొప్పున నిధులు కేటాయింపు. 2200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని రక్షించిన హైడ్రా. మాదాపూర్లోని మొండికుంట చెరువులో ఆక్రమణలు తొలగింపు. కొత్త కార్మిక చట్టాలు రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు. రాష్ట్రంలో ధర్నాలతో హోరెత్తించిన పలు సంఘాలు. త్రివిధ దళాల సామర్థ్యం పెంపునకు కేంద్రం చర్యలు. 3.25 లక్షల కోట్ల వ్యయంతో ఆయుధాల కొనుగోలుకు ఆమోదం. ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని 10 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5% చందా చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణరావు అధ్యక్షతన ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి డిపెండెంట్లకు నగదు రహిత అపరిమిత వైద్య సేవలు అందేలా కొత్త ఈహెచ్ఎస్ పథకం ఉంటుందని ఉద్యోగ సంఘాలు తెలిపారు. పోలీస్ శాఖకు ఆరోగ్య భద్రత, ఎక్సైజ్ శాఖ సహాయక పథకాలను ఈహెచ్ఎస్లో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం 528 కోట్లు ఇవ్వనుంది. నూతన ఈహెచ్ఎస్ వివరాలను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 1,44,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు 12,84,000 మంది ఉన్నట్లు చెప్పారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్ట్ సీఈఓగా నియమిస్తారు. త్వరలో మార్గదర్శకాలు రూపొందించడం సహా భవిష్యత్తులో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నట్లు సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందికి ఈహెచ్ఎస్ వర్తింపచేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా పథకం ప్రారంభమైన తర్వాత ట్రస్టులో తీర్మానం చేయవచ్చని సూచించారు. పక్క రాష్ట్రాల్లో అత్యవసరంగా చికిత్స పొందినప్పుడు ఈహెచ్ఎస్ వర్తింపచేసే విషయం పరిశీలిస్తామన్నారు. నగదు రహిత వైద్య సేవల కోసం ఇప్పటి వరకు 515 ఆసుపత్రులు గుర్తించినట్లు అధికారులు వివరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఈ ఉదయం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్తో సమావేశమైన ముఖ్యమంత్రి ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కు వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముడి చితాభస్మాన్ని ఇక్కడ నిమజ్జనం చేశారని సీఎం గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. అనంతరం విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన రేవంత్ రెడ్డి మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్పోర్టుకు పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందునే వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఇచ్చేందుకు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియపై ఎన్నికల సంఘం అధికారులకు దిశానిర్దేశం చేసింది.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు శుక్రవారం వెల్లడి కానుంది. ఉదయం 8 గంటల నుంచి 123 కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 28,04,274 ఓట్లు, 7 కార్పొరేషన్లలో 105,132 ఓట్లు లెక్కించాల్సి ఉంది. స్ట్రాంగ్ రూముల్లో 16,031 బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఫలితాల వెల్లడికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రం వారీగా 25 బ్యాలెట్ పత్రాలని ఒక బండిల్ గా చేసి లెక్కింపు చేపట్టనున్నారు. ఒక్కో రౌండుకు 40 కట్టలు అంటే 1000 ఓట్లను కౌంటింగ్ టేబుల్ కు పంపిస్తారు. ఓట్లను ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా ట్రేలో వేస్తారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్లను 100 చొప్పున బండిల్ చేస్తారు. రౌండ్లు, టేబుళ్ల వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలు నమోదు చేసి చివరికి ఫలితాలను ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని ఎస్ఈసీ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదని తెలిపింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ, డీజీపీ, కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేయగా అభ్యర్థులు చేజారకుండా పార్టీలు చర్యలు చేపట్టాయి. ఆదిలాబాద్, నిర్మల్ మున్సిపల్ పరిధిలో పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బరిలో నిల్చున్న అభ్యర్థులను దూర ప్రాంతాలకు తరలించాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు కార్యాలయానికి అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో పట్టణ శివార్లోని ఫంక్షన్ హాల్లో అభ్యర్థులతో సమావేశమైన తర్వాత క్యాంపునకు తరలించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి జోగు రామన్న క్యాంపునకు పంపించారు. నిర్మల్లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో 42 మంది అభ్యర్థులను దూర ప్రాంతానికి తరలించారు. నల్గొండ జిల్లాలో అధికార ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు నివేదించారు. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో సమావేశమైన సీఎం పంచాయతీ ఎన్నికల్లో 70% పైనే కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కాయని వివరించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ప్రభావం చూపలేదని తెలిపారు. ఈ మేరకు ఆ నివేదికలను అగ్రనేతలకు అందజేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పోలింగ్ పూర్తయిందని, శుక్రవారం ఫలితాలు రానున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని విశ్వాసంతో కాంగ్రెస్ పెద్దలకు సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కాంగ్రెస్ను నిలబెడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పార్టీ తరపున విప్ జారీ చేయాలని పార్టీ నేతలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ ఇవ్వాలని తెలిపారు. 4 రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్కడ ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ పూర్తయినందున పార్టీ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలతో మాట్లాడిన కేటీఆర్ వారికి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన కొన్ని పురపాలికలను సొంతంగా గెలుచుకుంటామని, మరికొన్ని చోట్ల క్రియాశీలకంగా ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులతో వెంటనే క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధుల్లో మరో 387 కోట్లు విడుదల అయ్యాయి.
ఇటీవల తొలి విడతలో 259 కోట్ల 36 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2 విడతల్లో కలిపి ఆర్థిక సంఘం నిధులు ఇప్పటి వరకు 646 కోట్ల 36 లక్షలు రాష్ట్రానికి వచ్చాయి. మరో 2,400 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. పంచాయతీలకు పాలక మండలులు లేకపోవడంతో 2 ఆర్థిక సంవత్సరాలకు చెందిన సుమారు 3,000 కోట్లు విడుదల కాలేదు. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. పెండింగ్లో ఉన్న మిగతా నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన రాజకీయ కక్షతో కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలు రుజువైతే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. సాంకేతిక ఆధారాలతో మహదేవప్ప మృతికి కారణాలు ఏంటనేది తేలుతుందని చెప్పారు. ఎన్నికల బరిలో ఉన్న ఒత్తిడి భయంతోనే మహదేవప్ప మృతి చెందారని కుటుంబ సభ్యులే చెబుతున్నారని మంత్రి శ్రీహరి చెప్పారు. నాకు గతంలో గానీ నామినేషన్ ప్రక్రియ కంటే ముందు గానీ ఇప్పటి వరకు గానీ ఒక్కసారి ఆయన ఫోన్ కించి నాకు ఫోన్ వచ్చింటే లేదా నా ఫోన్ కించి ఆయనకు ఫోన్ పోయింటే ఇప్పుడు మీరు అంత అలిగేషన్ ఏంది నేను బెదిరించాను అంటున్నారు కదా పోయింటే లేదా నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరైనా బెదిరించి ఉంటే నేను శిక్షకు అర్హుణ్ణి. ఫోన్ కాల్ పోయినా కూడా శిక్షకు అర్హుణ్ణి. నేనేమి మంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతుణ్ణి కాదు. కానీ రాజకీయ లబ్ధి కోసము చనిపోవడానికి గల కారణాన్ని వెతికి తీయకుండా నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని గుర్తు. ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్ మార్టం అవుతుంది, అయిన తర్వాత ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. వచ్చినప్పుడు కారణం ఒకవేళ ఏ చిన్న 0.001% కారణం నేను అని తెలిస్తే దేనికైనా సిద్ధమే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తులు అప్పుల విభజనకు సంబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ తెలిపారు. వారం 10 రోజుల్లో టాస్క్ ఫోర్స్ సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని చెప్పారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియడంతో ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన తొలిసారి కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ పనితీరు, వచ్చే 6 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించిన జయేష్ రంజన్ పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, వీధి దీపాల నిర్వహణ, అత్యవసర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనలకు అనుగుణంగా బల్దియాలో కొత్త మార్గదర్శకాలు తేవాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు తక్షణ అవసరాల కోసం 500 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు జయేష్ రంజన్ ప్రకటించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఉంది. టాస్క్ ఫోర్స్ లో బాగా అనుభవం పొందిన సభ్యులు ఉన్నారు. మన ఆంధ్ర తెలంగాణ విభజన జరిగినప్పుడు మన రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఎస్ఆర్ సెల్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సెల్ లో పని చేస్తున్నటువంటి 2-3 బాగా నాలెడ్జ్ ఉంది. గత 12 సంవత్సరాల నుంచి అన్ని వాళ్ళు ప్లస్ మిగతా సభ్యులు ఈ పని మీద ఉంటారు అండ్ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకే ఇవన్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళ రిపోర్ట్ వారం 10 రోజుల్లో వస్తుంది. ప్రభుత్వంలో దాన్ని పరిశీలించుకొని దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి 2-3 వారాలు మనకు టైం పడవచ్చు. హైదరాబాద్ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో కొందరు నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏమీ లేదన్న ఆయన బీజేపీ పూజకి పనికిరాని పువ్వు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహానగరంలో కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్క, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారు. కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్లీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అబద్దమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ను 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. హైదరాబాద్లో హైడ్రా మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణలను తొలగించి 2,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. మొండికుంటలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారించారు.
చెరువుతో పాటు సమీపంలోని దాదాపు 11 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు గుర్తించారు. ఆ భూమిలో 30కి పైగా ఉన్న షాపుల ద్వారా నెలకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తూ కబ్జాదారులు సొమ్ము చేసుకున్నట్లు నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ప్రభుత్వ భూమిలో తాత్కాలిక షెడ్లు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. మొండికుంట చెరువును కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభలో ఆమె పాల్గొన్నారు. ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టే కేసీఆర్ పదవి కోల్పోవాల్సి వచ్చిందన్న కవిత అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి కూడా తప్పదని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు ఏదైతే మీరు ఇస్తామని చెప్పారో 25,000 రూపాయల పెన్షన్ ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తా అన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. దానికి సంబంధించి బడ్జెట్ లో ప్రకటన చేయాలి. రెండవది, ప్రతి చోట ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామన్నారు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలి. ఉద్యమకారులందరికీ కూడా మరి 250 గజాల జాగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టుగా బడ్జెట్ లో ప్రకటించాలి, అసెంబ్లీలో ప్రకటన చేయాలి. ఉట్టికి కాదు, ఉద్యమకారులకు ఏదైతే సంక్షేమ బోర్డు పెడతామన్నారో ఆ సంక్షేమ బోర్డు ప్రకటన చేయాలి. త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీఏసీ ఆమోదించిన ప్రతిపాదనలో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటిలో చాలా విమానాలను మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే తయారు చేయనున్నారు. అదేవిధంగా సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే కాంబాట్ క్షిపణుల కొనుగోలుకు అనుమతి లభించింది. నిఘా, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ఉపయోగించే ఎయిర్షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. యాంటీ ట్యాంక్ మైన్స్, P-8I విమానాలు, మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్లు వంటి కీలక యుద్ధ పరికరాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించామని వెల్లడించింది. 300 పార్లమెంటరీ స్థానాలకు గాను 299 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఒక అభ్యర్థి మరణించడంతో ఒక నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేశారు. ఈ ఎన్నికలతో పాటు 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీ పైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తారిక్ రహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో పాల్గొనకుండా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మె పిలుపుతో రాష్ట్రంలోనూ కార్మికులు కదం తొక్కారు. సింగరేణి కార్మికులతో పాటు పలు సంఘాలు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశాయి. జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్రం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెనక్కి తగ్గకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాలు రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేయాలని హైదరాబాద్ లో కార్మికులు, సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా నగరంలో ఆటో యూనియన్ కార్మిక సంఘాలు బంద్లో పాల్గొన్నాయి. ఎర్ర జెండాలు, కార్మికులతో బస్సు భవన్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు అరుణమయమైంది. అనంతరం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ర్యాలీతో పాటు ధర్నాలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క
నీతిని రుద్దుతా ఉంది. 44 చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్ కి అందిస్తా ఉన్నాడు. చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ అదానీ అంబానీ లాంటి సంస్థలు కట్టబెడతా ఉన్నాడు. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు కర్షకుల ద్వారా పెట్టుబడిదారులకు చేయించే కార్యక్రమంలో భాగంగానే ఈ కోడ్లు తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నాడు. కార్మికులు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సిపిఎం ఆరోపించింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీ నాయకులు హైదరాబాద్ లోని నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వనస్థలిపురం పరిధిలోని ఆటోనగర్ లో కార్మిక సంఘాలు జీవో కాపీలను తగలబెట్టాయి. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తెలంగాణ ఎన్జీఓల కేంద్ర సంఘం హైదరాబాద్ లో ఆందోళన చేపట్టింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని పారిశ్రామిక వాడల్లో కార్మికులు రోడ్డెక్కారు. లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించారు. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి కార్మికులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ధర్నాలో పాల్గొన్నాయి. భూగర్భ ఓపెన్ కాస్ట్ గనుల కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ జీడీకే 2వ బొగ్గుగని ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు. కొత్త కార్మిక చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. భూపాలపల్లి సింగరేణి కార్మికులు సమ్మెలో సంపూర్ణంగా పాల్గొన్నారు. నల్గొండలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. Vamos